भक्ति निदर्शनम्। नैमिषारण्यदर्शनम् नवभक्तिनिदर्शनम्। नैमिषारण्यदर्शनम् भवपापविकर्षणम्। పురాణాలు పురుడు పోసుకున్న నైమిషారణ్యదర్శనం. పుణ్యాల తొలి పులకింతల నైమిషారణ్యదర్శనం. శౌనకాది ముని శుభ సూక్తుల నైమిషారణ్యదర్శనం. కలికాలు మోపని కళల నైమిషారణ్యదర్శనం. నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం. నైమిషారణ్యదర్శనం. గోమతీ చక్రతీర్థలహరుల నైమిషారణ్యదర్శనం. దధీచి రుద్ర వెంకట హనుమల నైమిషారణ్యదర్శనం. వ్యాస గద్దె సూత గద్దెల నైమిషారణ్యదర్శనం. భాగవత సప్తాహముల నైమిషారణ్యదర్శనం. నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం. నైమిషారణ్యదర్శనం భవపాప వికర్షణం. నైమిషారణ్యదర్శనం నవభక్తి నిదర్శనం. నైమిషారణ్యదర్శనం. విశ్వమంతా ఒక కుటుంబమైతే భారతదేశం అందులో పూజగది. భారతదేశం ఒక ఇల్లైతే అందులో నైమిషారణ్యం ఒక పూజగది. అనర్గళ ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మిక శిఖరాల వైపు నడిపిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ నైమిషారణ్యాన్ని, ఇక్కడున్న ప్రముఖ తీర్థాలను, క్షేత్రాలను దర్శించడమే కాకుండా వాటి విశేషాలను వివరించారు. భాగవతులు భగవంతుని చేర్చే పుణ్యధామమిదియే, పుణ్యధామమిదియే. పరమహంసలు పరమ పురుషుని కొలిచినది స్థలమే, కొలిచినది స్థలమే. భారత భూమికి మణికిరీటమిది, ఫణిపతి వేష్టితము. పరమ పుణ్యము పావన స్థలము నైమిషారణ్యము. శత సహస్ర ఫలము ఇట దొరుకును శ్రీవరము. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నైమిషారణ్యదర్శనం. ఇంతటి ఋషులు సూతుడు కనపడితే తమకి ఉన్నటువంటి ఇబ్బంది ఏమీ చెప్పారు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువు లుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఎమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగారు. ఈ వచ్చినటువంటి యుగం కలియుగం. మహర్షి మా ఒక్కరి కొరకే కాదు, మేము దీర్ఘసత్రం చేస్తూ ఉండిపోయాం. కొన్నాళ్ళు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సంసారులు. ఇది కలియుగమైన కారణం చేత అలసులు, అలసట చాలా ఎక్కువ. ఏదో ఒక్క అరగంట పని చేస్తాడు, అబ్బా ఎంత బడలిపోయానో అంటాడు. ఎప్పుడూ సౌఖ్యం కావాలి, ఎప్పుడూ శరీరం హాయిగా ఉండడానికి కావలసినటువంటి స్థితి కావాలి. శరీరం బడలితే ఒప్పుకోడు. కాబట్టి అలసులు, మందబుద్ధియుతులు. మందబుద్ధి అంటే ఇత పూర్వం ఏది విన్నాడో అది ఏ సమయానికి గుర్తు రావాలో అది గుర్తుకి రాదు. రాని కారణం చేత ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మరిచిపోతూ ఉంటాడు. మందబుద్ధియుతులు, అల్పతరాయువులు. ఆయుర్దాయమా
అంత పెద్ద ఆయు ఉండదు, ఇచ్చిందే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తిగా బతుకుతాడని నమ్మకం లేదు. ఒకవేళ 100 ఏళ్ళున్నా జ్ఞాపక శక్తి ఉండదు. తాళం చెవి ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, కొడుకో గుర్తుండదు, కోడలో గుర్తుండదు, మంచం మీద పడుకుని ఉంటాడు, నోట్లో ఏదో పోస్తూ ఉంటారు తప్ప జ్ఞాపక శక్తి ఉండదు. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తుంటాయో అన్ని కొత్త రోగాలు వస్తుంటాయి. అవి రాత్రింబవళ్ళు బాధ పెట్టేటటువంటి రోగాలు వస్తాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సృష్టిలో తృప్తి ఐశ్వర్యం, తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు లోకంలో. అందుకే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి ఒక మాట అంటారు, నాల్పభోగవాన్ అంటారు. అయోధ్యానగరంలో అల్పభోగం ఉన్నవాడు లేడు అంటారు. ఒకడు పరవన్నంతో తింటాడు, ఒకడు పప్పన్నం తింటాడు, ఒకడు పచ్చడి మెతుకులు తింటాడు. అల్పభోగం లేనివాడు ఎందుకు ఉండడు? ఉంటాడు. కానీ మరి అల్పభోగం లేని వాళ్ళందరూ అని ఎందుకన్నారు మహర్షి అంటే, నాకు పచ్చడి మెతుకులే ఉన్నాయి, వాడు పరవన్నం తింటున్నాడని ఏడిచేవాడు లేడు. నా అదృష్టం ఈశ్వరుడు పచ్చడి మెతుకులైనా దక్కించాడని సంతోషించేవాడే. అది ఐశ్వర్యం. తన దగ్గర ఏదుందో అది సంతోషించేవాడు ఉండడు, తనకేది లేదో తలుచుకుని ఏడిచేవాళ్ళు ఉంటారు. కాబట్టి మందభాగ్యులు సుకర్మములెవ్వియు చెయ్యజాలరు, అందుకని మంచి పనులు చేయలేరు. సుకర్మములెవ్వియు చెయ్యజాలరీ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు. కాబట్టి ఏది సర్వసౌఖ్యములకు అలవాలమో, ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు, ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఏది ఆత్మకు స్థిరమైనటువంటి స్థితిని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని పర్యాయపదంగా చెప్పుకోవాలి. మనసుకి ప్రశాంతతనిస్తుంది. మనసు ఉద్వేగంతో కదిలిపోకుండా ఒక చోట మనసు నిలబడేటట్టుగా చెయ్యగలిగినటువంటిది ఏది లోకంలో, అటువంటిది ఏదో మాకు చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో మీరు నన్ను ఈ ప్రశ్న వెయ్యాలా? మీరెక్కడున్నారు ఇప్పుడు? మీరు సాక్షాత్ నైమిషారణ్యంలో ఉన్నారు. నైమిషారణ్యానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాడు ఆయన, పుణ్యంబై, ఈ ప్రదేశమే పుణ్యతమము. ఇక్కడ అడుగు పెట్టి ఉన్నాడు కలిపురుషుడు చెనకడు, కాబట్టి అసలు పాపం అంటదు. ఇది మహదవకాశం. నైమిషారణ్య దర్శనం. పచ్చని అరణ్యాలు, దేశానికి పచ్చల ఆభరణాలు, దాచిన ధనాలు. అటవీ సంపద దేశానికి ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, సంపన్నతను సమకూర్చుతుంది. మానవుల రుగ్మతలకు అరణ్యాలు మృత సంజీవని వనవేదికలు. అలాంటి అరణ్యమే మన నైమిషారణ్యం. ఈ నైమిషారణ్యంలో గోమతీ నది అరణ్యానుకున్న అందాల్ని అనువదించుకుని ప్రవహిస్తున్నట్టు దర్శనమిస్తుంది. గోమతీ నదీ తీర సోపానాల గుండా భక్తులు స్నాన నిమిత్తం నదిలోకి దిగుతూ ఉంటారు. సూర్యనారాయణుడు కూడా భక్తుల కంటే ముందుగా గోమతీ నదిలో స్నానం చేసి ఆకుపచ్చని కొమ్మల మాటున కాషాయాలు ధరిస్తున్నట్లు కానవస్తాడు.
ఆకాశంలో అరుణకాంతులు విరబూస్తున్న సుప్రభాత సుందర శుభతరుణంలో గోమతీ నదీమ తల్లి తెలిమంచు వలిపం ముసుగులు ఒక సుకుమార దేవతలా దర్శనమిస్తూ ఉంటుంది. నీల గగనం ఓ నదీ వాహినిలా కనిపిస్తుంది. ఆ నది మీద తెలిమబ్బులు మంచు తెరలై కదలాడుతూ ఉంటాయి. ఆకాశంలోని ఆ దివిజ గంగకు అద్దం పట్టినట్లు ఈ నైమిశారణ్యంలో ప్రవహించే గోమతీ నది ప్రతిబింబిస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహం చేత నైమిషారణ్యంలో ప్రవేశించి ఇవాళ ప్రాతకాలంలో గోమతీ నది స్నానం చెయ్యగలిగాం. అసలు పురాణవాక్యం ఏమిటంటే, నదీ స్నానం చేసి కల్పంతో కూడుకున్నటువంటి భగవత్ సంబంధమైన విషయాల్ని అనుష్ఠించాలి. నది గురించి, నదము అనేటటువంటి మాట గురించి శ్రీరామాయణంలో ప్రస్తావన ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో నదులను నదములను సృష్టించారు. నది అంటే తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. నదము అంటే పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి నది సముద్రంలో కలుస్తుంది. ఇది నది, గోమతి జీవనది. అటువంటి నదీ జలాలు అందులో శరత్కాలంలో విశేషమైనటువంటి శక్తిని సంతరించుకుంటాయి. రాత్రివేళ చంద్రబింబం నుంచి వచ్చేటటువంటి కిరణాలలో ఉండేటటువంటి అమృత ప్రవాహాన్ని నదీ జలాలు గ్రహిస్తాయి. అందుకే పురుషుడు అభిముఖంగా స్నానం చెయ్యాలి, స్త్రీలు వాలుకి స్నానం చెయ్యాలి. ఇద్దరూ కలిసి సంకల్ప సహితంగా స్నానం చేస్తూ, ఆ స్నానం చేసే ముందు ఒక్కసారి పిప్పలాదుని చేత సృజింపబడినటువంటి కృత్య మనం చేసినటువంటి స్నానపుణ్యం తినేయకుండా ఉండాలి అంటే మనం ఆ ఒడ్డున ఉన్నటువంటి మట్టి తీసి శ్లోకం చెప్పి లోపల వేసి అప్పుడు స్నానం చెయ్యాలి. లేకపోతే ఒకానొకప్పుడు ఆ పిప్పలాదుడు అనబడేటటువంటి మహర్షి దేవతల్ని సంహరించడం కోసం సృజించినటువంటి కృత్య దేవతల మీదకి వెళ్ళినప్పుడు పరమశివుణ్ణి ప్రార్థిస్తే ఆయన పిప్పలాదుణ్ణి సముదాయించారు. ఈ కృత్య చేత దేవతల్ని చంపకు అని. ఆ కృత్య అంది, సరే పిప్పలాదుడు అంగీకరించాడు, కానీ కృత్యకి ఆహారం అంటే నదులలో ఉండి ఎవరైనా స్నానం చేయడానికి వచ్చి ఒడ్డున ఉన్న మట్టి కొంచెం తీసి శ్లోకం చెప్పి లోపల వేయకపోతే వాళ్ళ స్నాన ఫలితాన్ని నువ్వు తినేయమన్నారు. అందుకని ఆ శ్లోకం చెప్పకుండా స్నానం చేస్తే స్నాన ఫలితం ఉండదు. సంకల్పం లేని స్నానం చేస్తే స్నాన ఫలితం ఉండదు. మనం ఇవాళ అదృష్టం ఏంటంటే స్నానం చేస్తుండగా తూర్పు దిక్కున కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు చక్కగా. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? సమస్త దేవతల యొక్క సమాహార స్వరూపము ఆ సూర్యనారాయణమూర్తియే. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఆయనే. మనం ఏదైనా నదిలో స్నానం చేస్తే ఉత్తర క్షణం ఎవరిని స్మరించాలి అంటే పితృదేవతల్ని స్మరించాలి. ఒక్కసారి మీ పితామహ ప్రపితామహానాం అంటే తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు వాళ్ళని సుందర శివేశ్వర, రాజలింగేశ్వర, శరభేశ్వర శర్మాణం అని నేను ఎలా స్మరించానో అలా మీరు కూడా మీ తండ్రి గారిని, తాతగారిని, ముత్తాతగారిని, అలాగే మీ అమ్మగారిని, అమ్మమ్మ గారిని, ఆవిడ యొక్క అమ్మగారిని, నాయనమ్మ గారిని, ఆవిడ యొక్క తల్లిని మీరు స్మరించి ఒక్కసారి ఆ నది వంక తిరిగి నమస్కారం చేయండి. సచేలాలలో స్నానమాచరించిన భక్తులందరూ ఆ తీరంలోని వత్స సహిత ధేను దేవతలను పూజిస్తారు. ఆ గోపూజ ఈ గోమతీ నదీ తీరంలో ఎనలేని పుణ్యఫలాన్ని అందిస్తుంది. బాలభానుడు తన సహస్ర అరుణ కిరణాల్ని కూడా గోమతీ నదీ సువర్ణ కాంతుల్లో జలకమార్చినట్లు కిరణాలు ఆభరణాల్లా తళతళలాడుతూ దర్శనమిస్తాయి. అలాంటి జలప్రవాహాలు ప్రవహిస్తున్న నైమిశారణ్య గోమతీ నది పరమ పవిత్రమైంది. పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాతకాలు పోతాయి, పరమపదం లభిస్తుంది. అనేక జన్మల దురితాలు వినశ్యమవుతాయి, దుఃఖాలు అంతరిస్తాయి. 3 సార్లు తీర్థజలాల్ని పుచ్చుకుంటే అహోరాత్రులు చేసిన పాపాలు అంతరిస్తాయి. మదన జ్వర విముక్తి లభిస్తుంది. నరులు నారాయణునికి ప్రీతిపాత్రులవుతారు. సర్వ ఫలాలు సిద్ధిస్తాయి. విజ్ఞాన సంపద వస్తుంది. పరమ పవిత్రులవుతారు. నైమిశారణ్య పుణ్యక్షేత్రం, గోమతీ నది పుణ్యతీర్థం ఈ 2 భక్తులకు పరమ భక్తిని, పాప విముక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి.
గోమతీ నది నిండుగా నైమిశారణ్య వేద హృదయంలా ప్రవహిస్తూ తనలో ప్రయాణం చేసే బోట్లను, పడవలను సురక్షితంగా తీరాలకు చేరవేస్తూ ఉంటుంది. ఉషోదయ అరుణ కాంతి వలయంలో భాస్కరుడు వెలుగులు విరజిమ్ముతూ పసుపు కుంకుమల్ని, బంగారు కాంతుల్ని అరణ్యానికి అంకితం చేస్తున్నట్లు దర్శనమిస్తాడు. గోమతీ నదీ తీరంలో వస్త్రసహితంగా ఉన్న ధేనువుకు పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో పాటు ఉదయాన బయలుదేరిన భక్తులు విడిది చేసిన ప్రాంతం నుండి సుదీర్ఘమైన దారి గుండా నైమిశారణ్య గ్రామ వీధుల మధ్య నడుస్తూ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పించిన సంకల్పాన్ని ఉచ్చరించారు. ఇప్పుడు చక్కగా అందరూ మళ్ళీ ఒక్క సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే సమస్త దేవతలకి నమస్కారం చేసినట్టే. అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కారం చేయండి, సూర్య నమస్కారం కాబట్టి. చేస్తూ చెప్పండి, నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. చక్కగా అందరూ సూర్య భగవానుడికి ఒకసారి నమస్కారం చేయండి. నదీ స్నానం చేసి 33 కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసినట్టే. నదీ తీరంలో గోవుకి ప్రదక్షిణం చేస్తే అనన్య సామాన్యమైన ఫలితం. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఎదురుగుండా గోవు నిలబడి ఉంది కాబట్టి అందరూ ఒక్కసారి వచ్చేస్తే ప్రదక్షిణానికి అవకాశం ఉండదు. కాబట్టి కొంతమంది వచ్చి ప్రదక్షిణం చేసి చక్కగా నమస్కారం చేసుకుని బయలుదేరండి. భక్తులతో సహా సర్వదేవతలకు ఆశ్రయమైన గోమాతకు పూజాధికాలు నిర్వర్తింపచేసి అందరూ ప్రదక్షిణలు చేశారు. ఋషి వాటికగా పేరొందిన నైమిశారణ్య ప్రసిద్ధ క్షేత్రంలో చాగంటి వారిని భక్తులు అనుసరిస్తూ పరమశాంతిని, భక్తి భావాలను ఎదలో నింపుకున్నారు. ఏడు రోజుల పాటు సాయంత్రం వేళ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు భాగవత సప్తాహాన్ని నిర్వహించి భక్తులకు భాగవత ఘట్టాల్ని కళ్లకు కట్టినట్లు దర్శింపచేశారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతార వైభవాన్ని ప్రస్తుతి చేస్తూ ప్రారంభం చేస్తారు. శ్రీమన్నారాయణుడు ఒకరికి దర్శనమివ్వవలసిన అవసరం లేదు. మాంసనేత్రమునకు ద్యోతకము కాడు కానీ అంతటా నిండి ఉంటాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అన్నట్టు నెయ్యి పాలలో అంతటా ఉన్నట్టే భగవానుడు అంతటా ఉంటాడు. లేదా ఆభరణములన్నీ బంగారముతోనే చేయబడినట్టు బంగారము లేని ఆభరణములు లేనట్టు శ్రీ మహావిష్ణువే ఈ జగత్తుగా ఉంటారు.
కానీ జగత్తుగా కనపడకుండా శ్రీ మహావిష్ణువుగా కనపడాలి అంటే కొంత సాధన చేసి తపస్సు చేసిన వారికి తప్ప ఆ దర్శనము కలగదు. అటువంటి భగవానుడు అవతార స్వీకారం చేస్తాడు. అవతార అంటే తార అంటే పైకి ఉన్నది, ఈ నేత్రమునకు కనపడనిది, యథార్థ స్వరూపం తెలియదు. నక్షత్రం ఉంటుంది, భూమి కన్నా కొన్ని లక్షల రెట్లు పెద్దది, కానీ మిణుకు 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 అంటూ కనపడుతుంది. అంటే అంత చిన్నదా నక్షత్రం? కాదు. ఈ మాంసనేత్రానికి నక్షత్రాన్ని దర్శనం చేసే శక్తి లేదు. ఆ నక్షత్రం కిందకి దిగొచ్చిందనుకోండి అవతార అంటారు, కిందకి దిగి రావడం. అప్పుడు ఈ కంటితో చూస్తాం. అలా ఆయన కూడా దిగొస్తూ ఉంటాడు. ఎందుకు దిగొస్తాడు? ప్రప్రథమ కారణమేమి అంటే పరమభాగవతోత్తములైనటువంటి వారు ఈశ్వరా మిమ్మల్ని నా కంటితో చూడాలనుందయా, ఇలా రా అని పిలిస్తే ఏ రూపంతో చూడాలని కోరుతున్నారో ఆ రూపంతో తాను దిగొస్తాడు తప్ప సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఆయనే పరమభాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు. ఒక ఆయన తపస్సు చేస్తాడు, ఈశ్వరా మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది, హైగ్రీవుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. పరమభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి, వాళ్ళకి కనపడడానికి ఒక రూపము దాల్చి కిందకు వస్తాను. ఇలా వచ్చినటువంటి విష్ణువు యొక్క అవతారములలో 21 అవతారములను ఉన్నాయి, 21 అవతారములు. వాటిని స్మరిస్తే చాలు, వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. నైమిషారణ్యం లాంటి ప్రదేశాలలో ఆ పేర్లు ఒక్కసారి వింటే చాలు. అవి ప్రధానమైన అవతారములు అని చెప్తాడు సూతుడు. అవే శ్రీమన్నారాయణుడు అనబడేటటువంటి మూలతత్వం. ఆ మూలతత్వమే మొట్టమొదట ప్రకాశించినప్పుడు జ్ఞానులుగా సనకసనందనాదులుగా నలుగురిగా కనపడింది. ఆ సనకసనందనాదులుగా కనపడిన వాడే ఈ భూమిని ఉద్ధరించడానికి ఒకానొకప్పుడు యజ్ఞవరాహమూర్తిగా వచ్చాడు. ఆ యజ్ఞవరాహమూర్తి 2. యజ్ఞవరాహమూర్తిగా వచ్చినటువంటి మహానుభావుడే మళ్ళీ లోకమునకు జ్ఞానం అందించడానికి నారద మహర్షిగా వచ్చాడు. నారద మహర్షిగా వచ్చిన వాడే నరనారాయణుడిగా వచ్చాడు. నరనారాయణులుగా వచ్చిన వాడే కపిల మహర్షిగా వచ్చాడు. కపిల మహర్షిగా వచ్చిన వాడే మళ్ళీ దత్తాత్రేయుల వారిగా వచ్చాడు. దత్తాత్రేయులుగా వచ్చినటువంటి వాడే మళ్ళీ యజ్ఞుడు అనబడేటటువంటి పేరుతో అవతారంగా వచ్చాడు. అలా వచ్చినటువంటి వాడే మళ్ళీ ఋషభుడు అనేటటువంటి పేరుతో 8వ అవతారంగా వచ్చాడు. ఋషభుడి అన్న అవతారం తర్వాత వచ్చిన అవతారం మత్స్యావతారం, తర్వాత వచ్చిన 10వ అవతారం కూర్మావతారం, 11వ అవతారం ధన్వంతరి అవతారం, 12వ అవతారం మోహిని అవతారం. మోహిని అవతారం తర్వాత ఆ ఋషభుడి తర్వాత పృథు మహారాజు గారి యొక్క అవతారం 13. ఆ తర్వాత మోహిని అవతారం తర్వాత వచ్చిన అవతారం నరసింహావతారం. కాబట్టి 14 అవతారాలు. 14 అవతారాల తర్వాత వచ్చిన అవతారం వామనమూర్తి అవతారం 15. వామనుడి తర్వాత వచ్చిన అవతారం పరశురామావతారం 16. పరశురాముడి తర్వాత వచ్చిన అవతారం 17 రామావతారం. రామావతారం తర్వాత వచ్చిన అవతారం 18 బలరామావతారం. బలరామావతారం తర్వాత వచ్చిన అవతారం కృష్ణావతారం 19. 19వ కృష్ణావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం గయాపట్టణంలో వచ్చిన బుద్ధావతారం. గౌతమ బుద్ధావతారం కాదు, రాక్షసుల్ని సమ్మోహితుల్ని చేసినటువంటి అవతారం బుద్ధావతారం 20. 21వ అవతారం రాబోయేటటువంటి కల్కి అవతారం. ఆ అవతారం ఇంకా రాలేదు. ఇవి 21 అవతారములని 21 అవతారములుగా శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించారు. ఈ 21 అవతారాలని ఒక్కసారి స్మరిస్తే చాలు, ఈ 21 అవతారాలని ఒకసారి వింటే చాలు. అందున నైమిషారణ్యం లాంటి ప్రాంగణంలో వాటి పేర్లు విన్నంత మాత్రం చేత విష్ణు ప్రీతికి పాత్రుడవుతాడు. తెలిసిన వారికి తెరువిదే మరి లేదు, తెలిసిన వారికి తెరువిదే మరి లేదు. నళినాక్షు పొగడెడి నామములోనున్నది నైమి
नैमिषारण्यदर्शनम्